వినోదిని, నువ్వు ఈ మధ్య అసలు సరిగ్గా పని చేయట్లేదు. సగం సగం పనులు చేసి వెళ్ళిపోతున్నావు. పైగా ఇన్ని రోజులు మానేశావే. లేదమ్మా, ఈ మధ్య పని ఉండి మా గ్రామం వెళ్ళి వచ్చానమ్మా. నువ్విలా చేశావంటే ఇంకా పనిలోకి రావద్దు. అమ్మా, అలా అనకండి. నేను మా శారదమ్మని చూడకుండా మాట్లాడకుండా ఉండలేను. ఏంటి గోలప్, ఎవరిని తిడుతున్నావు? ఎవరినో లేమ్మా, మీకు చెప్పి ఏమి ప్రయోజనం? మీకు ఎవరిలోనూ తప్పులు కనిపించవు కదా. పోనీలే గోలప్, ఇతరుల దోషాలను చూసి విమర్శించటానికి ఎంతోమంది ఉన్నారు. నేనొక్కదాన్ని చేయకపోతే లోకానికి వచ్చిన నష్టం ఏమీ లేదులే. ఏదైనా వస్తువుని పగలగొట్టినంత సులువుగా దానిని తయారు చేయగలమా? విడదీయడం సులువే, ఏకత్వం చెయ్యటమే కష్టం. అమ్మాయి, మీరంతా ఏం చేస్తున్నారు? ఇతరుల దోషాలను మాట్లాడుకుంటూ మీ మనసులు ఎందుకు కలుషితం చేసుకుంటున్నారు? మన మనస్సులో లోపం ఉన్నప్పుడే ఇతరులలో లోపం చూడడం సాధ్యమవుతుంది. లోపాలను సూచిస్తూ ఉండడం వలన ఆ మనిషికి ఏమైనా నష్టం జరుగుతుందా ఏంటి? మీరే అధోగతి పాలవుతారు. మీరు ఎవరి మంచి చెడుల గురించి మాట్లాడుతున్నారో ఆ పాపపుణ్యాలలో మీకు కూడా భాగం ఉంటుంది. అవునా? అదెలా? మాకు అర్థం కావట్లేదమ్మా. చూడమ్మా, ఎవరైనా ఒక మనిషి ఆమె చేసిన తప్పు పనుల గురించి చెప్పినదనుకో, నువ్వు ఆ మనిషి గుర్తొచ్చినప్పుడల్లా ఆమె చేసిన చెడ్డ పనుల గురించి తలుచుకుంటూ ఉంటావు. అప్పుడు నీ మనసులో ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన సంస్కారాలన్నీ నీ మనసులో ఒక చోట నివాసం ఏర్పరచుకుంటాయి. మంచి సాంగత్యంలో మంచి సంస్కారాలు ఏర్పడతాయి, చెడు సాంగత్యంలో చెడు సంస్కారాలు ఏర్పడతాయి. ఏంటి ఆ శబ్దాలు కింద నుంచి అంత గట్టి గట్టిగా మాటలు నవ్వులును? అమ్మా, వినిపిస్తున్నాయి కదా ఆ శబ్దాలు క్రింద నుంచి మీకు. సాధువులు బ్రహ్మచారులు కలిసి గోలగోల చేస్తున్నారు. మీకు మీ శిష్యులను అదుపులో పెట్టుకోవడం రాదు. గురుదేవులు తమ శిష్యులను ఎంత అదుపులో ఉంచేవారు. ఆ రోజుల్లో శిష్యులు ఒక్క అడుగు ఇటు అటు వేసేవారా ఏంటి? చూడు గోలప్, నేను వారికి అమ్మను. వారిలో లోపాలను నేను ఎలా చూడగలను తల్లి? నేను వారిని అదుపులో పెట్టుకోగలనని నువ్వు ఎలా అనుకుంటున్నావు గోలప్? ఒక బిడ్డ మురికిలో పడి ద్రొల్లి ఆడుకుంటోందనుకో, తల్లి అలాగే వదిలేస్తుందా ఏంటి? ఆ బిడ్డను తీసి శుభ్రం చేసి బడిలోకి తీసుకుంటుందా, తీసుకోదా? అలాగే బిడ్డలు ఎలాంటి వారైనా ఎన్ని తప్పులు చేసినా వారిని పరిశుద్ధులుగా చేసి స్వీకరించటం నా బాధ్యత. అత్తా, నాకు కొన్ని డబ్బులు కావాలి, త్వరగా ఇవ్వు. రాధి, నీకు ఇప్పటికే చాలా డబ్బులు ఇచ్చాను. ఇంకా నిన్ను చూసుకోవడం నా వల్ల కాదు. నీకోసం నా భక్తిని, పూజల్ని అన్నిటినీ వదులుకుంటున్నాను. అవన్నీ నాకు తెలియదత్తా, నాకు డబ్బులు కావాలంతే. నీకోసం ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నానో తెలుస్తోందా నీకు? భక్తులు ఇచ్చే డబ్బులు ఇలా వృధా చేయకూడదు. ఇంకా నేను ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి? డబ్బులు కావాలంటూ నేను ఎవరిని యాచించను. గురుదేవులు నాకిచ్చిన ఆజ్ఞలని ఒక్కొక్కటిగా వదులుకుంటున్నాను. అబ్బా, ఏంటి నువ్వు చేసిన పని రాధు? భగవంతుడా, రాధు తప్పిదాన్ని క్షమించండి. ఆమెకు ఏమీ తెలియదు, ఆమెను క్షమించండి. రాధి, గురుదేవులు నన్ను కటువుగా ఒక్క మాట కూడా అన్నది లేదు. కానీ నువ్వు ఎంతో బాధ కలిగిస్తున్నావు. నేను మీతో పాటు జీవిస్తూ ఉండడం వల్ల నా నిజమైన చోటు ఏదో మీకెవ్వరికీ తెలియట్లేదు. క్రింద నుంచి గోలప్ ఎందుకంత గట్టిగా అరుస్తోంది? అమ్మా, కింద గోలప్ ఎవరో భక్తురాలితో తగాదా పడుతున్నారు. కారణం తెలీదమ్మా. అలాగా? అంతగా మాట్లాడటం మంచిది కాదు. గోలప్ తన ప్రవర్తనలో సున్నితత్వాన్ని కోల్పోతోంది. గోలప్ని ఒకసారి పిలవండి. ఏంటి గోలప్, నీ స్వభావం ఇలా తయారవుతోందెందుకు? ఒక చెడు నిజం చెప్పి మనసు బాధ పెట్టే కన్నా మౌనంగా ఉండడమే మేలు. అమ్మా, నన్ను క్షమించండి. నా ప్రవర్తనకి నేను చాలా బాధపడుతున్నాను. ఇలాంటి తప్పులు చేయకుండా నన్ను ఆశీర్వదించండి. చూడమ్మా గోలప్,
ఆది వరకు నేను కూడా ఇతరులలో తప్పులు చూసేదాన్ని. నేను బృందావనం దర్శించినప్పుడు రాధారమణ ఆలయానికి వెళ్ళి, భగవాన్, ఇతరులలో తప్పులను చూసే స్వభావాన్ని నా నుంచి తొలగించి వెయ్యి, ఇతరులలో లోపాలని నేను ఎప్పుడూ చూడనట్టు నన్ను అనుగ్రహించు అని ఎంతో ఆర్తితో ప్రార్థించాను. భగవంతుడు కరుణించి నా కోరికను మన్నించాడు. మనం మనస్ఫూర్తిగా ప్రార్థించిన మంచి కోరికలని భగవంతుడు తప్పక తీరుస్తాడు. గురుదేవులను ప్రార్థించు. నీకు మనశ్శాంతి కావాలంటే ఇతరుల దోషాలను చూడకు, నీ దోషాలను నీవు తెలుసుకో, లోకాన్ని నీ సొంతం చేసుకో. ఈ లోకంలో పరాయి వారెవ్వరూ లేరు, అందరూ నీవారే. संशयराक्षसरासमहास्त्रं संशयरा